ఇసుక విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని హోంమంత్రి అనిత తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా కశింకోట మండలం చాగాడ పంచాయతీ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ను ఆమె సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రీడా మైదానం కావాలని విద్యార్థులు కోరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న పొరపాట్ల వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈరోజు స్వచ్ఛ మిషన్ లో భాగంగా ఈరోజు ఈ కసింకోట మండలం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ స్కూల్ కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 year నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవడం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్ గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అన్నది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్ గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగన స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేము అందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈ రోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఈ రోజు ప్రతి స్కూల్లోని ఉన్న ఆడపిల్లలే కాదు, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎంత దృష్టి పెట్టామో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద కూడా అంతే దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మంచిగా చదువుకొని మంచిగా వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దుకోవడానికి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూ వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.